అలాగే దేవుని గ్రంథములో దేవుడు దాచి ఉంచిన రుచికరమైన, మన ఆత్మకు ఉత్తేజభరితమైన, ఉల్లాసభరితమైన, మహోన్నతమైన, మహోత్కృష్టమైనటువంటి అనేక సంగతులు మనం చదువుతున్న గ్రంథం లోపలే ఉంటాయి. దేవుడు మన కళ్ళు వెలిగించకపోతే, మన మనస్సు తెరవకపోతే, ఆ లేఖనాలను గ్రహించే శక్తి మనకి ఇవ్వకపోతే మన వల్ల కాదు. సో లేఖనాన్ని గ్రహించాలన్న శక్తి కావాలి, లేఖనాన్ని బోధించేటప్పుడు అవతలి హృదయాల్లో కార్యం జరగాలన్న శక్తి కావాలి. గుంపులు గుంపులు జనం ఒక దగ్గర గ్యాదర్ అవ్వాలన్న శక్తి పనిచేయాలి. టోటల్గా ధ్యానమునకు శక్తి, ఉపదేశమునకు శక్తి, మనుషులు ఆకర్షింపబడటానికి శక్తి, మనుషులు దేవునికి కనెక్ట్ అవ్వటానికి శక్తి, టోటల్గా శక్తి 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 అనే దాని మీద మనసు పెట్టండి. పెట్టేశారా? స్తోత్రం చెప్పండి.